హాయ్ హలో వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. నిన్న నైట్ మొత్తం మేలుకొని ఒక సినిమా చూసా భయ్యా, మామూలుగా లేదు, అదిరిపోయింది. ఆ మూవీ పేరే ఓ మై గాడ్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు మావా, రివ్యూలోకి వెళ్ళి సినిమా స్టార్ట్ అవడమే ఒక దేవుడు సాంగ్ తో మొదలవుతుంది. స్టోరీ లైన్ విషయానికే వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన కొడుకుని కొంతమంది ఏడిపిస్తారు, నీది చిన్నగా ఉంది అండ్ అప్పుడు నుండి తన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, పనులు చేస్తాడు. ఆ తర్వాత ఒక రోజు తన స్కూల్లో మాస్టర్బేషన్ చేసుకుంటుంటే వీడియో తీసి అప్లోడ్ చేసి దాన్ని వైరల్ చేసి చూపిస్తారు అందరికి. ఆ తర్వాత ఆ స్కూల్ చైర్మన్ గారు వాళ్ళ నాన్నగారికి ఏంటి మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడు, ఎలాంటివైనా మీరు నేర్పించి ఇక్కడికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి స్టోరీ మొత్తం మొదలు తన కొడుకు చేసింది తప్ప కాదా అని నిరూపించడానికి కోర్టులో కేసు వేస్తారు. ఈ లోపే అప్పుడే ఆ పరమశివుడు ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఈ సినిమాలో ఏదో మొత్తానికి ఏదో కొత్తతనం కూడా ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనే కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు తీసుకొచ్చారు ఈ మూవీ. అంటే తన కొడుకు చేసింది తప్పు కాదని వాళ్ళ నాన్నగారు పడే తిప్పలు ఉంటాయండి, మామూలుగా కొడుకు చేసింది తప్పు కాదని నిరూపించడానికి కోర్టు చుట్టూ ఎన్నో రోజులు తిరుగుతాడు. స్కూల్లో ఇలాంటివి నేర్పిస్తే కదా పిల్లలకి ఏంటో తెలుస్తుంది. 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలో చెప్తారు, ఇలాంటివి ఎవరు నేర్పించారు. కోర్టులో అతని తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ఉండదు. తన కేసుని తానే వాదించుకుంటాడు. మధ్యలో ఆ కేసు వాయిదా పడడం వల్ల నెక్స్ట్ టైం జరుగుతుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా మొత్తం చాలా బాగుంటుంది అండ్ ఇందులో మన పురాణాల గురించి ఎంతో గొప్పగా చెప్తారు. మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమా చూసి మనం నేర్చుకోవచ్చు అని నేనైతే చెప్తాను. అండ్ మనకున్న దాన్ని మనం తెలుసుకోకుండా ఏవేవో తెలుసుకొని మనం ఏం చేస్తాం, మనకున్నది మనం చెప్పుకోవడానికే బాధపడుతున్నాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. అండ్ ఇందులో వాళ్ళ నాన్నగారు ఎంతో చక్కగా మాట్లాడి పురాణాల గురించి ఎంతో గొప్పగా చెప్తూ మనకి తెలియని ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకున్నట్టు చూపించారు. అండ్ ఈ సినిమా చూస్తే మనకి ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. అండ్ మొత్తానికైతే కేసులోనైతే ఇతను గెలుస్తాడు. చివరికి మాస్టర్బేషన్ అనేదే తప్పు కాదు, అది సహజమైన మనుషులు చేసే డైలీ ఒక పని లాంటిదే. దీని గురించి అందరూ తెలుసుకోవాలని మూవీని ఎండ్ చేస్తారు. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పంకజ్ త్రిపాఠి గారు యాక్టింగ్ తో కుమ్మేశారు. యామిని గౌతమ్ గారు కోపం వచ్చే నెగటివ్ రోల్ బాగా పర్ఫార్మ్ చేశారు. అక్షయ్ కుమార్ గారు ఈ సినిమాలో హీరో అయిన పంకజ్ త్రిపాఠి గారు తన యాక్టింగ్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకువెళ్లారు. అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందని క్యూరియాసిటీతో ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమాని 8 months బ్యాకే 2023లో ఆగస్ట్ లో రిలీజ్ చేస్తే ఇప్పుడు దీన్ని తెలుగు వర్షన్ లో దించారు. అండ్ ఈ మూవీ ఐబొమ్మలో కూడా అవైలబుల్ గా ఉంది, నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది అండ్ జియో సినిమాలో కూడా అవైలబుల్ గా ఉంది. మీరు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే నేను ఈ సినిమాని మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ వస్తాయి. అండ్ దట్స్ ఇట్ రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ సినీ మ్యాటర్.